డోకిపర్రు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారని ప్రశంస. బీపీఎల్ కుటుంబాలకు చేయూతనివ్వాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న ప్రధాని. రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శ. ఈ దేశాన్ని ఒక కుటుంబం 55 ఏళ్లు పాలించిందన్న మోడీ. కూటమి బాధ్యతలు అప్పగించి ఉంటే నితీష్ కుమార్ అధికార పార్టీ వైపు వెళ్లకపోయేవారన్న ఒమర్. నాయకత్వ హోదాలో ఉన్న కాంగ్రెస్ సరైన రీతిలో స్పందించడం లేదని విమర్శ. కూటమిలోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్న జమ్మూ కాశ్మీర్ సీఎం. పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక హాజరైన సీఎం చంద్రబాబు. తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకావిష్కరణ. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్న మంత్రి సీతక్క. జర్నలిస్ట్ వైద్య ఖర్చులకు మోహన్ బాబు భరించాలన్న మంత్రి. జర్నలిస్టుల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటామన్న మంత్రి. తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు. టోకెన్లు ఉన్న వారికే దర్శనం. వీఐపీ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న బీఆర్ నాయుడు. ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లిని ఆరాధిస్తామన్న కవిత. రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లిపై ప్రేమ లేదని మండిపాటు. ప్రజలకు మత స్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోందని ప్రధాని మోడీపై అసరుద్దీన్ ఆగ్రహం. మైనార్టీలు అధికారం కలిగి ఉండడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదంటూ విమర్శ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో కీలక పాత్ర పోషించామన్న రేవంత్ రెడ్డి. రాజకీయ అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యతనిస్తున్నామన్న సీఎం. రాష్ట్ర వ్యాప్త ఒకరోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. దీనిలో భాగంగా ఖమ్మం, మదిర, బోనకల్లో సంక్షేమ గురుకుల పాఠశాలలకు వెళ్లిన బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెమోను ప్రారంభించిన డిప్యూటీ సీఎం. 14వ తేదీ వచ్చినా జీతాలు రాలేదన్న హరీష్ రావు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు వస్తున్న ప్రచారం ఆపాలన్న హరీష్ రావు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత. మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం. మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా అని ప్రశ్న. పార్టీ సభ్యత్వ సంఖ్య 73 లక్షలకు చేరుకుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి ఉన్నాయని వెల్లడి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను అభినందించిన చంద్రబాబు. రైతుల ఢిల్లీ చేలోలో ఉద్రిక్తత. మరోసారి ర్యాలీ నిలిపివేత. రైతులను చెదరగొట్టేందుకు బాష్పవాయు ప్రయోగం. రిపోర్టర్పై దాడి ఘటనపై వివరణ ఇచ్చిన నటుడు. మీడియా ప్రతినిధుల తప్పేమీ లేదని వెల్లడి. లోపలికి వెళ్లాక సడన్ గా వచ్చి దాడి చేశారన్న మనోజ్. అన్నదాతకు అండగా వైసీపీ. నిరసనలపై మంత్రి నాదెళ్ల మనోహర్ సెటైర్లు. వైసీపీ నాయకుల ధాన్యం బస్తాలతో వెళ్లి ఫోటోషూట్లు చేసుకుంటున్నారన్న మనోహర్. సంధ్యా థియేటర్ ఘటనలో తన ప్రమేయం లేదన్న అల్లు అర్జున్. ఒకరు చనిపోవడం దురదృష్టకరమన్న ఐకాన్ స్టార్. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి. బన్నీకి మద్దతుగా ట్వీట్ చేసిన పూనం. రాజకీయానికి నాయకత్వానికి తేడా చెప్పిన నటి. అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయమని వ్యాఖ్య. విద్యార్థులను మేం ఎవరెస్ట్ ఎక్కించాం, వాళ్లు ఆసుపత్రి మెట్లు ఎక్కించారు అంటూ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్. గేమ్ చేంజర్ లో అప్పన్న పాత్రను చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారన్న నటుడు శ్రీకాంత్. అమెరికాలో టికెట్ బుకింగ్స్ ఓపెన్. స్కై డ్రైవ్ చేస్తూ గేమ్ చేంజర్ పోస్టర్ ప్రదర్శించిన అభిమాని. రింగ్స్ మార్చుకున్న పివి సింధు జంట. ఇన్స్టాలో ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసిన క్రీడాకారిణి. గుకేష్ కు ఎలాన్ మస్క్ కంగ్రాట్స్. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్.